బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 10 ఏళ్లలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని కాంగ్రెస్ ఆరోపించింది. బీఆర్ఎస్ సమావేశంలో కేసీఆర్ గొప్పలు చెప్పుకున్నారే తప్ప ఆత్మవిమర్శ చేసుకునే ప్రయత్నం చేయలేదని ప్రభుత్వ విప్ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. రైతు ప్రయోజనాలకు పెద్దపీట వేసిందే కాంగ్రెస్ పార్టీ అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చెప్పారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ఆలోచన చేసి పంటలకు మద్దతు ధర చట్టాన్ని తీసుకొచ్చిందే తమ ప్రభుత్వమన్నారు. బీఆర్ఎస్ పాలనలో తరుగు పేరుతో రైతులను దోపిడీ చేశారని ఆయన విమర్శించారు. వడగండ్ల వల్ల నష్టపోయేటువంటి రైతాంగాన్ని కానీ రైతులకు పనిముట్లు ఇచ్చేటువంటి కార్యక్రమాలన్నింటి కూడా రద్దు చేసి ఒక రైతు బంధును ప్రారంభం చేశారు. అంటే గతంలో ఈ వైద్యం సదుపాయాలు ఇంకా రానప్పుడు వెనుకట మనకు ఏ రోగం వచ్చినా జిందా తిరస్మతే ఇచ్చేటువంటి సందర్భాలు ఉండేప్పుడు అన్ని రోగాలకు జిందా తిరస్మతి ఇచ్చేవాళ్ళు. అట్లా వీరు రైతులకు ఇచ్చేటువంటి పనిముట్లను బంద్ చేసిర్రు. వడగండ్ల వల్ల నష్టపోయి అతివృష్టి అనావృష్టి నష్టపోయినటువంటి వారికి ఇచ్చేటువంటి నష్టపరిహారం ఇవ్వకుండా ఒక రైతు బంధు ఇచ్చారు. కానీ మనం వచ్చిన తర్వాత రైతు భరోసాను 12,000 ఇచ్చుడుతో పాటు ఈరోజు పనిముట్లను మళ్ళీ యథావిధిగా రైతులకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. సబ్సిడీ పైప్ లైన్లు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. కేంద్రం నుంచి మాకు సహకారం లేకున్నా, కేంద్రం నుంచి సహకారం అందకున్నా రైతు ప్రయోజనాల కోసం పెద్దపీట వేస్తుంది రేవంత్ రెడ్డి గారి సర్కారు. ఇందుకోసమా మీరు ఈరోజు వరంగల్లో రైతుల కోసం సభ పెడతారని చెప్పండి. సరే, మీరు రైతు సభ పెట్టుకుంటే మీరు అనొచ్చు, మా ప్రభుత్వ హయాంలో మీ రైతులకు మేలు చేయలేకపోయినాం. ఇదే వరంగల్లో రాహుల్ గాంధీ గారు వచ్చిన రేవంత్ రెడ్డి విసి ప్రెసిడెంట్ గా ఉండి ఆ తర్వాత ముఖ్యమంత్రి అనేక కార్యక్రమాలు మీకు అమలు చేస్తున్నారు. అందుకు ఆ ప్రభుత్వం ధన్యవాదాలని చెప్పండి. మీరు చేసినటువంటి కార్యక్రమాలు 10 ఏళ్లలో రైతుల గురించి మేము పట్టించుకోవడానికి మండించాలని చెప్తే ప్రజలు కనీసం మేము గుర్తిస్తారు. ఇప్పటికీ 2 ఏళ్ల 5 మాసాలు అయి ప్రభుత్వం పడిపోయినా పోస్ట్ మార్టం చేసుకుంటలేరు. ఇంకా ఈ అహంకారంతో మళ్ళీ అధికారులకు వస్తున్నారు. అదే యావ తప్ప వాళ్ళ మాటలు ఎక్కడ కూడా ప్రజలు కష్టాలు ఉంటే కనిపించాలని ఆలోచన లేదు.